ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. నిర్గమకాండము 14:14 మోషే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. సింపుల్ గా మోషే ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగిన వాడు. దేవుడు మిమ్మల్ని గూర్చే ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని గూర్చే ఆయన ఆలోచించి ఎవరినైనా మీ కొరకు యుద్ధం చేయులాగున పంపిస్తా అని కూడా అనలేదు, కానీ నేనే యుద్ధం చేస్తా అన్నాడు. నా బిడ్డల కొరకు నేనే యుద్ధం చేస్తా అన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఈజ్. నేనే యుద్ధం చేస్తా అన్నాడు. మీరిక ధైర్యముగా ఉండాలి. ఇక్కడ నుండి చాలా కీలకమైంది ఒకటి మనం చూడబోతున్నాము. మన ఆత్మీయ జీవితానికి ఇది అత్యంత అవసరమైనది. 15 అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. 15వ వచనము అత్యంత కీలకమైంది. మీరు ఇది చదువుతూ ఉంటే మీకు అంతగా అర్థం కాదేమో కానీ, మీకు అంతగా తెలియదేమో కానీ, ఇది చాలా చాలా కీలకమైంది. ఏంటో తెలుసా? ఇంత మాటలు మాట్లాడిన మోషే ఏమన్నాడు? భయపడుకుడి అన్నాడు. మీరు ఊరక నిలబడండి, ఆయన రక్షణ కార్యాన్ని చూడండి అన్నాడు. మిమ్మల్ని భయపెట్టు, ఆ జనులు ఇక మీదట చూడరు అన్నాడు. దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పిన మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేశాడో మనకు తెలియదు, కానీ యెహోవా ఏమంటున్నాడంట మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. క్వశ్చన్ ఉందంటే ప్రాబ్లం ఉంది అని అర్థం. మ్యాథమెటిక్స్ లో ఏముండే చెప్పండి? క్వశ్చన్ అంటారు, దాన్ని ప్రాబ్లం అంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ అప్లికేషన్ లోనే మనం చూడాలి. దేవుడు ఏమంటున్నాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు మోషే. It denotes that Moses has just fallen into the trap of unbelief. వీరందరి ఘోష, వీరందరి యొక్క మాటలు, వీరి అవిశ్వాసము అంత చూచి దేవుని వాక్యాన్ని ఎక్స్ప్రెస్ చేసిన ఇంతమంది అవిశ్వాసాన్ని కనుపరిచి, ఏంది మాకు ఈ పరిస్థితి అని వారి అవిశ్వాసాన్ని మాట్లాడి, వారందరూ కూడా వారి యొక్క యాంగ్విష్ ని, వారి యొక్క నిరుత్సాహాన్ని, నీరసాన్ని ఎక్స్ప్రెస్ చేసేసరికి మోషే తత్తరబడిపోయినాడు. అక్కడ ఒక్క మూమెంట్ మోషేకి ఏం చేయాలో అర్థం కాల. అసలు మోషే ఎందుకు నియమింపబడ్డాడో ఒక్కసారి బ్లాంక్ అయిపోయాడు. మోషేకి తెలుసు మోషే ఏం చేయాలో, కానీ వీరి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వీరి యొక్క బలహీనమైన మనస్తత్వాన్ని బట్టి మోషే డిస్టర్బ్ అయిపోయాడు. మోషే ఏం చేయాలో మర్చిపోయాడు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని అన్నాడు అని వాక్యంలో ఉంది. అంటే దాని అర్థం మోషే దేవునికి మొరపెట్టాడు అనే కదా దాని అర్థం. ఇక్కడ స్ట్రైట్ గా దేవుడు ఏమంటున్నాడో వాక్యంలో ఉంది. కానీ దీని అర్థం ఏంటి? ముందే మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి అని. ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు దేవుడు మోషేకి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఈ సమయంలో ఏం చేయాలో, ఎర్ర సముద్రం దగ్గర ఏం చేయాలో, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాక ఏం చేయాలో, ఎర్ర సముద్రం దాటాక ఏం చేయాలో, ఇక పోను ఏం చేయాలో ముందే దేవుడు మోషేకి అంతా బయలుపరిచాడు. హల్లెలూయా. మోషేకి మొత్తం డేటా ఉంది, కానీ ఇక్కడ తత్తరబడిపోయాడు. వారి అవిశ్వాసము ద్వారా డిస్టర్బ్ అయిపోయాడు. దేవుడు ఏమన్నాడు మోషేతో? మోషే, నీ ఉన్న స్థలం పరిశుద్ధమైనది, నీ కాళ్ళ జోళ్ళు విప్పి పక్కన పెట్టి నీవు నా సన్నిధిలోకి అడుగుపెట్టిన తర్వాత మోషే చేతిలో ఒక కర్ర ఉంది. మోషే చేతిలో ఉన్న ఆ కర్రను దేవుడు, ఇప్పుడు ఈ కర్రను నీవు క్రింద వదిలిపెట్టు మోషే అని చెప్పగా, మోషే దాన్ని వదిలిపెట్టిన వెంటనే ఆ కర్ర సర్పముగా అయిపోయింది. ఇప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీ చేతిలో నీ కర్ర సర్పముగా అయిపోయినా ఈ కార్యము నీ జీవితాన్ని మార్చబోతూ ఉంది. ఇప్పుడు నీ కర్ర సర్పముగా మారగా, ఇప్పుడు ఆ సర్పము యొక్క తోకను నీవు మరలా పట్టుకొని పైకెత్తు అనగానే వెంటనే మోషే ఆ సర్పం యొక్క తోకను పట్టుకోగానే అది మరల కర్ర అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రను తీసుకొని నీవు ఐగుప్తుకు వెళ్ళు, నేను చెప్పినదంతయు నీవు చెయ్యి అని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ఏ కర్ర చెప్పండి? మోషే ఆ కర్రను
ఆ యొక్క మండుచున్న పొద యొద్దకు తీసుకొచ్చినప్పుడు అది మోషే చేతిలోని కర్రనే. దేవుడు దాన్ని సర్పముగా చేసి ఆ సర్పం తిరిగి మరలా కర్ర అయినప్పుడు అది మోషే కర్ర ఎంత మాత్రమో కాదు, కానీ అది దేవుని కర్ర అయి ఉన్నది. ఇట్ ఈస్ అ సింబాలిక్, ఇట్ సింబలైజెస్ that God has empowered Moses to accomplish his task. ఆ విధంగా దేవుడు అద్భుతంగా ఆ కర్రను మలచడానికి కారణం ఏంటో తెలుసా? మోషేకు అవసరమైనంత శక్తిని దేవుడు నింపి తన ప్రజల యొద్దకు నడిపించాడు. మోషే తన నామాన్ని మహిమపరచుటకు తన నామం పేరట గొప్ప కార్యాలు ఐగుప్తులో కావచ్చు, ఎడారిలో కావచ్చు, సముద్రం ముందు కావచ్చు, సముద్రం దాటిన తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే తన చిత్తంలో ఉన్న కార్యాలు చేయుటకు దేవుడు మోషేను తన శక్తితో నింపాడు. మోషేను దేవుడు తన అభిషేకంతో నింపాడు. మోషేను దేవుడు ఎంపవర్ చేసి తన కార్యం కొరకు ముందుకు నడిపించాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన శక్తిని ఇవ్వకుండా, ఆయన సూచనలు ఇవ్వకుండా, ఆయన నాలెడ్జ్ని ఇవ్వకుండా, ఆయన జ్ఞానాన్ని ఇవ్వకుండా, ఆయన సామర్థ్యాన్ని ఇవ్వకుండా మోషేను దేవుడు పంపించలేదు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. చూద్దామా నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఇలాగ అంటున్నాడు, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళును. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. మోషే తన కర్రను చేత పట్టుకొని పోయెను అని ఉందా? ఇంగ్లీష్ లో ఉంది, మోసెస్ టుక్ ద రాడ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హ్యాండ్. ఇట్ ఈస్ నాట్ హిస్ స్టాఫ్ ఆర్ హిస్ రాడ్ ఎనీమోర్. ఇక ఆ కర్ర మోషేది ఎంత మాత్రమో కాదు, అది దేవుని కర్ర. దేవుడు చేయమన్న కార్యము అది మోషేది కాదు, దేవుని కార్యము. అది నీవు చేయుటకు దేవుడు ఎప్పుడు డిక్లేర్ చేశాడు. మోషే ఎదుట దేవుడు ఉంచిన ఆ సంకటములు అంటే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు అధిగమించే యొక్క సక్సెస్ ని ఎప్పుడు ఇచ్చేసాడు దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఇంత వండర్ఫుల్ గా ముందే దేవుడు ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది 14వ అధ్యాయం, కానీ నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళా అంటే 10 అధ్యాయముల ముందంటే అంతకు ముందే, ఎంతో కాలం ముందే దేవుడు మోషేని ప్రిపేర్ చేసేసాడు. మోషే అనుకున్నాడు, ఇప్పుడు ఇది సమయం, ఇప్పుడు నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తా అని ఒకరిని చంపి అందరి వైపు చూచాడు. అందరూ జేజేలు కొడతారు, లేపి లేపి నన్ను ఊరేగిస్తారు అని అనుకున్నాడు, కానీ ఏం రాలేదు. కానీ ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చింది. మోషే అడగకుండానే దేవుడు మోషేని నింపాడు. మోషే అడగకుండానే మోషేను దేవుడు తన శక్తితో నింపి, ఇది నా సమయము, హల్లెలూయా, ఇది నా సమయము. ఆ కర్ర పడే ఆ కర్ర ఇప్పుడు తీసుకో. ఇప్పుడు ఈ కర్ర నీ కర్ర కాదు, ఇది నా కర్ర. ఆయన కర్ర మనకు ఉండాలి, మన కర్ర కాదు. ఆయన చిత్తము మనకు ఉండాలి, మన చిత్తము మన ప్రణాళికలు కాదు. ఎర్ర సముద్రము ఎదుట మోషే గొప్ప కార్యం చేయడానికి ఎంతో కాలం ముందే దేవుడు మోషేను సిద్ధపరిచాడు. అక్కడ చేసేటప్పుడు అప్పుడు నువ్వు చేతులు పైకెత్తు బాగెత్తు అని అప్పుడు చేతులు మోషే పైన ఉంచి దేవుడు అభిషేకించలా. ముందే మీకు మీరు అనుకోండి, అందరూ ముందే దేవుడు నన్ను నింపి ఆయన యొక్క చిత్తం కొరకు పంపిస్తాడు. ముందుగానే దేవుడు నన్ను సిద్ధపరిచి, ముందే ఆయన శక్తితో నింపి, ముందే ఆయన ప్రణాళికతో నింపి, ముందే ఆయన మార్గములతో నింపి నన్ను పంపించువాడు నా దేవాతి దేవుడు. ఉత్తుత్తిగా నన్ను నీవు వెళ్ళి ఆ కార్యం చెయ్యి అనే దేవుడు కాదు. ఆయన మానవ మాత్రపు ఆలోచనలు కలిగిన వాడు కాదు. ఆయన దేవుడు, దైవశక్తితో ఉన్నవాడు, పరిపూర్ణమైన దైవశక్తితో నింపబడిన వాడు మన దేవాతి దేవుడు. ఆయన అన్ని కూడా పర్ఫెక్ట్ వేలో చేస్తాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇలాగా దేవుడు ఇంత వండర్ఫుల్ వేలో ప్రిపేర్ చేసి ముందుగానే ఆయన శక్తితో నింపి మోషేను పంపించాడు. కాబట్టి దేవునికి మోషే ఇలా చేయడము నచ్చలేదు. ఇంకా మోషేని దేవుడు ఎంత గొప్పగా చేశాడు తెలుసా? ఒకసారి చూపిస్తా. మోషేని దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండము 7:1 చూడండి. ఎక్సోడస్ 7:1. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో
నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా నుండును. హల్లెలూయా. ఆయన పొజిషన్ ఏందో అర్థం కావట్లా. ఈయన ఇంక ప్రవక్తను ఏమందాం? ఆల్రెడీ ఒక ప్రవక్తను పక్కలో అసిస్టెంట్ గా పెట్టాడు దేవుడు. ఈయన ఏమనాలా? ప్రవక్తలకు మించిన ప్రవక్త అయిన మోషే ఈజ్ సంబడి, ఈజ్ ఇంటూ అనదర్ క్లాస్. హల్లెలూయా. సో చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తులోనికి మోషేని పంపించే ముందు ఏమంటున్నాడు చూడండి. అంటే ఐగుప్తుల కొరకు, అక్కడ గొప్ప కార్యాలు చేయుట కొరకు మోషేతో ఇట్లా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నిన్ను ఫరోకు దేవునిగా నేను నియమించా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉంటుంది, ఐ మేడ్ ది a god to Pharaoh. It is a small God, but still it has got its effect. ఊరికే నా దేవుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు నువ్వు అనింది, నాకెందుకు మొరపెడుతున్నావు మోషే అని ఎందుకు అన్నాడు దేవుడు? మొదటిదేమో ఆయన కర్రనే మోషేకి ఇచ్చాడు, రెండవది ఫరోకే నిన్ను దేవునిగా చేశా. ఇలాంటి వారు ఏం చేయాలి? షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, షుడ్ టేక్ ఎవ్రీ అథారిటీ, షుడ్ టేక్ ఎవ్రీ కమాండ్ అండ్ డూ ది మైటీ థింగ్స్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు మోషే, నా శక్తితో నిన్ను నింపాను, ఫరోకు నిన్ను దేవునిగా చేశా, మరలా తిరిగి నన్ను అడుగుతున్నావేంటి? ఏంది ప్రభువా, ఏంది ప్రభువా? వెనకాల ఆ సైన్యము పరిగెత్తుకొని వచ్చేస్తున్నావు. ఎలా ప్రభువా నన్ను అడుగుతున్నావేంటి? నేను నిన్ను ట్రైన్ చేయలేదా? నీకు మాన్యువల్ ఇవ్వలేదా? నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదా? నేను నీకు బోధించలేదా? నా జ్ఞానాన్ని ఇవ్వలేదా? నా శక్తిని ఇవ్వలేదా? నీ చేతిలో ఏముంది మోషే నీ చేతిలో? నా కర్ర కాదు నాయనా, నీ కర్రనే ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు ఆ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది కదా నువ్వు చేయాల్సింది. ఏం చేయాలి? నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చూపు. నన్ను అడుగుతున్నావేంటి? వాట్ యు హ్యావ్ ఇస్ ది రాడ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ అ సింబాలిక్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ ద రాడ్ ఆఫ్ గాడ్. జస్ట్ లిఫ్ట్ అప్ that rod towards the sea that it would be divided into two. So shall the Israelites would go through the dry land in the midst of the sea. నీవు ఆ కర్రను సముద్రం వైపు ఎత్తి చూపు, అది వెంటనే రెండు పాయలుగా అవుతుంది. అప్పుడు నీ జనులందరూ కూడా ఆ సముద్రంలో తపతప అని వెళ్ళరు, కానీ పటపట అని వెళ్తారు. ఎందుకంటే అది ఆరిన నేలగా ఉంటుంది. బుడద సౌండ్ రాదు, నీటి సౌండ్ రాదు, రెప్పలాడే సౌండ్ వస్తుంది. ఎందుకంటే అది ఆరిన నేల, ఆరిన రోడ్డుగా నేను దాన్ని చేస్తా. అందులో నుండి ముందుకు వెళ్ళిపోతారు. నా జనులైన వారు, నీ జనులైన వారు, నేను విమోచింపబోవు ఇశ్రాయేలీలు అని దేవుడు మరలా ధైర్యపరిచి మోషేతో దేవాతి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా.